పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామంలోని సోలార్ పవర్ ప్లాంట్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా పోతారం గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ 6 ఎల్మీన్ కెనాల్ డిపి నుంచి వచ్చే పంట నీటి కాలువలను ప్లాంట్ యాజమాన్యం ఆక్రమించి సుమారు 70 ఎకరాలకు నీరు అందకుండా చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం నుండి ఆదేశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి తమ పంటలకు కాలువ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్వాంచల్ సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళు ఈ కెనాల్ని కబ్జా చేయడం జరిగింది. దీనిపైన గత 8 సంవత్సరాల కిందట కలెక్టర్ గారికి ఎస్ఆర్ఎస్పీ వాళ్ళకి కంప్లైంట్ చేయడం వలన ఒక ఫీట్ పైపు వేయడం జరిగింది. ఆ ఫీట్ పైపు కూడా మొత్తం మట్టితో నిండిపోయి కింద ఉన్న ఒక 60 ఎకరాలు గల భూమికి ఒక వాటర్ చుక్క కూడా రాకుండా ఉండడం జరుగుతుంది. దానిపైన ఎస్ఆర్ఎస్పీ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన ఎడల కొంచెం త్వరగా స్పందించలేదు. దానిపైన మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా మాకు గత ఒక జస్ట్ 8 వారాలలో వీళ్ళకి రీఓపెన్ చేసి ఇవ్వగలరని హైకోర్టు కూడా మాకు వీళ్ళకు ఇవ్వడం జరిగింది. అయినా దీనిపైన ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు ఈ సోలార్ వాళ్ళకి ఆల్రెడీ మీరు ఓపెన్ చేసి ఇవ్వాలి అని కూడా గత వారం రోజుల కింద లెటర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేకుండా రైతులు వచ్చినా కూడా ఈ సోలార్ ప్లాంట్ వాళ్ళు సెక్యూరిటీతో నెట్టేయడం. మాకు ఎస్ఆర్ఎస్పీ కాలువని కెనాల్ నుంచి వచ్చే వాటర్ను సోలార్ వాళ్ళు మొత్తం పైప్ లైన్ వేసి బ్లాక్ చేసి మాకు వచ్చే నీళ్ళను బంద్ చేసి మా చేనులు అన్నీ ఉల్లారిపోతున్నాయి. నీళ్ళు అందుతలేవు. దయచేసి మాకు అధికారులు కానీ ఎవరైనా కానీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. బోటుకు కూడా వేయినాం. అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు తీసి న్యాయం చేయగలరు.